ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతి గోశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే కర్ణాకర్ రెడ్డి సవాల్ చేసి ఇక్కడ రాలేదంటూ కూడా కర్ణాకర్ రెడ్డికి టీడీపీ నేతలంతా కూడా ఫోన్ చేసి నీకు ఎస్కాట్కి ఇస్తాం రావాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి గోశాల వద్దకి అభినయ్ రెడ్డి వచ్చాడు. ఒకసారి అభినయ్ రెడ్డితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. లిటరల్లీ ఫోన్ చేసి ప్రొవోకేట్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఏదైతే నాయకుడికి ఫోన్ చేసాం ఎస్కాట్ కూడా ఇస్తున్నామని కూడా ఇస్తామన్నారు, ఆడ ఆపేశారు. మేము వాళ్ళని డైవర్ట్ చేసి నేను ఎంపీ గారు ఇక్కడికి వచ్చినాం. కరుణాకర్ రెడ్డి గారిని తీసుకుపోదాం రండి. మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు లోపల ఉండి రండి కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పి మేము ఇక్కడే ఉన్నామని అంటున్నారో వాళ్ళు ధారాళంగా వచ్చి మీరు ఎస్కాట్ని ప్రొవైడ్ చేసి తీసుకురావచ్చు. మేము సిద్ధంగా ఉన్నాం కదా, మేము మా మాట మీద కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. మీరు అదే స్టాండ్లో ఉంటే మమ్మల్ని లోపలికి అనుమతించండి, లేని పక్షంలో మీ తప్పును ఒప్పుకోండి. గోవులు చనిపోయినటువంటి మాట వాస్తవం. దాన్ని నిరూపించేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంది. కరుణాకర్ రెడ్డి గారు ఆ మాట మీద స్టాండ్ అయి ఉన్నారు. మీరు మమ్మల్ని పంపండి లోపలికి. మీరు ఎందుకు ఇంతమందిని పహారా పెట్టి మమ్మల్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అయితే మేము ఎన్డీఏ నేతలంతా కూడా ఉన్నాము. ఏదైతే మేము యాక్సెప్ట్ చేసినాం. ఇప్పుడు టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో కరుణాకర్ రెడ్డి తోక ముడిచినాడు, డ్రామాలు ఆడుతున్నాడు, రోడ్డు మీద పడుకున్నాడు. మమ్మల్ని ఏమో ఆడ పోలీసులతో మీరు అడ్డగించేసి లోపల ఉండి మీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి రండి 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 అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము వస్తే లోపలికి పంపారు అంటే ఏంటి మీ ఉద్దేశం? ప్రజల్ని తప్పుదావ పట్టించి కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ తప్పు అని ప్రూవ్ చేయాలనుకుంటారు. మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని పంపండి. ప్రభుత్వాన్ని నడిపేటటువంటి టీడీపీ పార్టీ అధ్యక్షుడే సవాలు విసిరి ఆయన పత్తలేడు, ఎవరినో పంపించాడు. సరే వాళ్ళకైనా సమాధానం చెప్తామనంటే లోపలికి కూడా రానియడం లేదు. ఇదేనా న్యాయము? ఇదేనా మీరు హిందువులందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి విషయం? టీటీడీలో జరుగుతున్నటువంటి తప్పిదాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తప్పులుంటే సరిదిద్దుకోండి. మేము తప్పు చెప్పినాం కాబట్టి తప్పంతా మాదేనని చెప్పి మా మీద వ్యక్తిగత దూషణలు చేసింది కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నిరూపిస్తారు. మీరు ఎస్కార్ట్ను పంపించి మేము తీసుకొని వస్తాం కరుణాకర్ రెడ్డి గారు రండి అని అన్నారు. పంపించండి ఎస్కార్ట్ని. నేను అది అడగడానికే వచ్చిన. ఆడ 4 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు చేతనైతే పోలీసు వాళ్ళని పంపించి కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికి రప్పించండి. ఆయన ప్రూవ్ చేస్తాడు. ఏదైతే పల్లం శ్రీనివాస వస్తేనే వస్తానంటూ కూడా కరుణాకర్ రెడ్డి చెప్పారు. అది ఇప్పుడు నేను రాలా ఇడికి. కరుణాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఇక్కడికి రావడానికి. ఆయన చెప్పేది ఒకటే, టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు నేను వస్తా, టీడీపీ వాళ్ళు లేనప్పుడు నన్ను మీరు పంపితే దాంట్లో ఏ అర్థం లేదు అని అంటున్నారు ఆయన. మేము ఆ మాటకి కట్టుబడి ఉన్నాం. మీకు దమ్ము ఉంటే ఇప్పుడు రప్పించండి కరుణాకర్ రెడ్డి ఎస్పీ గారు కూడా హౌస్ అరెస్ట్ చేయలేదనేసి కూడా తెలియజేశారు. మరి ఎందుకు అక్కడంతా కూడా ఆ నానయాగి? ఇప్పుడు అక్కడ అంతమంది పోలీసు వాళ్ళు మా స్వగృహం దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఓ మాజీ డిప్యూటీ సీఎంని అడ్డుకున్నారు, మాజీ మంత్రి రోజా గారిని అడ్డుకున్నారు, ఎమ్మెల్సీ గారిని అడ్డుకున్నారు, ఎంపీ గారిని అడ్డుకున్నారు. మేము వాళ్ళని డైవర్ట్ చేసి నేను ఎంపీ గారు రాగలిగాము ఇక్కడికి. మేము వాళ్ళని అడుగుతున్నది కూడా ఒకటే, మీరు లోపలుండి కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసిన మాట వాస్తవం, అది రికార్డ్ అయింది, రండి అని. మేము ఎస్కార్ట్ని పంపిస్తామని. రండి, మీరేదో ఇచ్చేటటువంటి ఎస్కార్ట్ని మాకే ఇచ్చి పంపించండి. మీరు కూడా మాతో పాటు రండి, కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికే తీసుకొద్దాం. మాకే అభ్యంతరం లేదు ఇక్కడికి రావడానికి. అంటే ఈ సవాళ్ళు ఈ యొక్క మాటల మీద కట్టుబడి ఉన్నారని సార్? సంపూర్ణంగా మేము ఒకే స్టాండ్ మీదే ఉన్నాం. వాళ్ళే అంకెలు మారుస్తున్నారు. ఒకళ్ళు 20 అంటారు, ఒకళ్ళు 40 అంటారు, ఒకళ్ళు 60 అంటారు. కరుణాకర్ రెడ్డి గారు తాను చెప్పినటువంటి మాటల మీద కట్టుబడి ఉన్నారు. దాన్ని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి ఏదైతే ఎంపీ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఒకసారి అభినయ్ ఏదైతే అభినయ్ రెడ్డి ఎంపీ గురుమూర్తి కూడా ఈ గోశాల వద్దకు మేము వేరే మార్గాల గుండా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇదే ఏదైతే మా నాయకుడు చెప్పినటువంటి మాటల మీద మేము కట్టుబడి ఉన్నాము. ఇక్కడ పోలీసులు ఏదైతే ఎస్కాట్ ఇస్తాము రాండి అంటూ కూడా తెలిసి ఒకసారి మనం చూడొచ్చు. అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి గోశాల వద్ద కనబడుతుంది. అయితే మా నాయకుడికి సవాలు విసిరి ఫోన్ చేసి ఎస్కాట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ రకమైన చర్యలకు పోలీసులు పాల్పడుతున్నారంటూ కూడా అభినయ్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చేరుకున్నటువంటి అభినయ్ రెడ్డిని అతని అనుచరులంతా కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. అయితే లోపలికి మాత్రం ఎంపీ గురుమూర్తి మాత్రం లోపలికి వెళ్ళడం జరిగింది.
మన కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేసినటువంటి ఎవరు ఎమ్మెల్యే నాని కావచ్చు, బొజ్జల సుధీర్ కావచ్చు, ఫోన్లో కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేసి మీకు ఎస్కాట్ కూడా కలెక్ట్ చేస్తాం, మీరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆరోపణల మీద కట్టుబడి ఉండాలంటూ కూడా తెలియజేయడంతో ఖచ్చితంగా నాకు ఎస్కాట్ ఇస్తే వస్తానంటూ కూడా కరుణాకర్ రెడ్డి తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి భువన అభినయ్ రెడ్డి రావడంతో ఒకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వచ్చినటువంటి అభినయ్ రెడ్డిని పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, గోశాల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వి గోల్డ్ ట్రస్ట్